హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ గారు సమీప టీడీపీ అభ్యర్థి పుల్లారావుపై 7,000 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. 2024లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ జగనే వస్తారు. జగన్ వస్తారు. ఎందుకని సార్? అది ఎందుకు అంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఏమైనా నవరత్నాలు కానీ ఇవాళ ఒక వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంటే ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే బహుశా నేను చూసినప్పుడు అంటే మా అమ్మగారు వితంతు అయితే ఒక పింఛన్ తీసుకోవడానికి మా ఊరు నుంచి ఈ ఊరికి 3 కిలోమీటర్లు. వాళ్ళు ఎక్కడుండారో ఎక్కడికి కంపల్సరీ మనం ఎత్తుకొని ఆ పింఛన్ ఇచ్చే వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇలా ఆ పింఛన్ ఇచ్చే అది వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎర్లీ మార్నింగ్ మనకి 6:30, 7:30 లోపు మనకు వచ్చేసి ఇంటికి వచ్చి ఇచ్చేయడం జరుగుతుంది. అది ఒకటి నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్మ ఒడి పథకం ఏదైతే ఉందో కొద్దిగా చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉండి కొద్దిగా ఫీజులు కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి పథకాలన్నీ చాలా బెనిఫిట్గా ఉంది నాకు తెలిసిన వాడికి. బట్ ఎదుటోడికి ఎట్టుందో నాకు తెలియదు. నా ఒపీనియన్ అయితే అది ఒకటి. రైతు భరోసా రైతులకు కూడా సకాలంలో ఈ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. వాళ్ళు కూడా అన్ని విధాల బెనిఫిట్ చెందుతున్నారు. కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వైసీపీ రావచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? టీడీపీ జనసేన కలిసి ఉందంటే ఎఫెక్ట్ అయితే ఏముండదు. నాకు తెలిసి అయితే ఏమీ లేదు. పోటీ చేస్తున్నారు ఒక వ్యక్తి మీద, సింగిల్ గా పర్సన్ మీద ఇద్దరు కలిసి పోటీ అనేది నాకు కూడా తెలిసి పెద్ద ఏముండదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీద ఇద్దరు పోటీ చేస్తున్నారంటే ఆ పర్సన్ అవతల ఉన్న వ్యక్తి అతని కెపాసిటీ ఏంది అంటే మేబీ అతను స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటే కదా మనం ఎంతమంది దాడి చేసేది. అతను స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి అనేది వాళ్ళిద్దరు ఒప్పందం మీద వస్తున్నారు. నాకు తెలిసి పెద్ద ప్రభావం ఏం చూపిపోవచ్చు. మరి ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఈ సీట్లు మార్చడం, రజనీ గారికి కూడా చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వెళ్ళే అవకాశాలు ఇన్ఛార్జ్కి ఇచ్చారు కదా, అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అంటే ఇప్పుడు నాది ఇక్కడికి వచ్చేసి గవర్నమెంట్ సంబంధించి రైతు బజారు. నా షాపు ఇక్కడ ఉండాలి అనేది ఆయన ఎస్టేట్ ఆఫీసర్ గారు చేస్తే ఇక్కడే ఉంటారు. లేదులే మీరు ఇంకొద్ది అవతలకి వెళ్ళాల్సిందంటే అతను వెళ్ళాల్సింది. అధిష్టానం అనేది ఏది నిర్ణయిస్తుందో అదే జరిగింది. కానీ ఇక్కడ రజనీ గారు వీక్గా ఉంటారు, లేదులే అవతల అయితే మేడం గారి కొద్దిగా సింపతి మీద అదేం లేదు. మాకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేబీ 5 సంవత్సరాల క్రితం ఒకసారి ఫోటో చూడండి, ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి ఫోటో చూసుకోండి. ఈ రెండింటి మధ్య వేరియేషన్ చూసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి కరోనా టైంలో బాగా చేసింది మేడం గారు. నాకు తెలిసి మేడం గారు ఎక్సలెంట్గా చేశారు కరోనా టైంలో. ఆమె ఇండైరెక్ట్గా ఫస్ట్ టైం ఒక లేడీ కరోనా వచ్చింది ఫస్ట్ వేలో ఆమె దగ్గరికి సింగిల్గా వెళ్ళింది. అప్పుడు మేబీ అందరూ చాలా భయంగా ఉన్నారు. వెళ్ళాలంటే అమ్మో అసలు ఇట్లా కరోనా వచ్చిన వ్యక్తిని కూడా మనం టచ్ చేయడానికి కూడా భయపడ్డాం. కానీ ఆమె సింగిల్గా వెళ్ళి ఆ కుటుంబంలో ఏంది అనేది మొత్తం తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. నాకైతే అప్పుడు వన్ సైడ్ మేడం గారు మనకు చిలకలూరుపేటలో చదవటం చాలా అదృష్టం. లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చింది. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? 150 బేబీ రావచ్చు కానీ ఒక 10-20 అటు ఇటు కానీ సరే నెక్స్ట్ జగనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. అవునండి, బొబ్బిళ్ళ ప్రసాద్. ఈసారి ఎవరు వస్తారు చిలకలూరుపేటలో? చిలకలూరుపేట కాదండి, టోటల్ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు మేము అంతా ఆకాంక్షించుకుంటూ ఉన్నాము. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఏంటి సార్ సంక్షేమ పథకాలు? ఒక సంక్షేమ పథకం ఇచ్చేసి జాబులు అయ్యి, రోడ్లు అయ్యి, డెవలప్మెంట్ ఏది, నిరుద్యోగ భృతి ఎట్లా అయిపోయింది చెప్పండి. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు లేవా? డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు 5,000 రూపాయలు పనిచేయడానికి కూడా సిద్ధపడుతున్నారు, వలసపోతున్నారు. అది పరిస్థితి. కానీ ప్రజలందరూ మాత్రం ఒకటే ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని, తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలని. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పేసి
మేమే కాదండి, ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉంది. రేపు ఎలక్షన్ వస్తే ప్రతి ఒక్కళ్ళు టీడీపీకే ఓటేస్తారు. ఓకే, షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అంటారు? అది వైసీపీకే ఉంటది, వాళ్ళ అన్నగారి మీదే ఉంటది ఆ ఎఫెక్ట్ కూడా. ఓకే, జనసేన టీడీపీ కలిసింది కదా. ఇప్పుడు అదేనండి, వాళ్ళ భయం కూడా అదే. జనసేన టీడీపీ రెండు కలిసినాయి కాబట్టే ఇంకా వాళ్ళకి భయం వస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఆంధ్రప్రదేశ్కి పరిపాలించడానికి ఎటువంటి మాకు అవకాశం లేదని చెప్పేసి చిలకలూరుపేటలో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నవాళ్ళు విజయవాడ ఇట్లా సీట్లు మార్చుకుంటూ వెళ్తున్నారంటే అంటే ఇక్కడ పనికిరాని వాళ్ళు ఇంకో చాట పనికొస్తారా చెప్పండి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. టీడీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది సీటు? పుల్లారావు గారండి, మా పత్తిపాటి పుల్లారావు గారు అయితేనే కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఆయన అయితేనే అత్యధిక మెజార్టీతో మళ్ళీ టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కూటమితో మంచి మెజార్టీతో చిలకలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పుల్లారావు గారు అయితేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి చిలకలూరుపేట ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఎందుకని సార్? అంతే, ఆయన అభివృద్ధి ఎక్కువ. అభివృద్ధి చేస్తా ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ టైం గెలిచారు కదా, ఎన్ని గారు ఏం చేయలేదన్నారా చిలకలూరుపేట? అలాగే మా ఊరు కూడా రాలేదు. ఈ ఊరు కూడా రాలేదు. ఏ ఊరు సార్ మీది? మాది మెట్టపాలెం. ఏ? మెట్టపాలెం అండి. చెప్తున్నారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది వైసీపీకి? చాలా భారీ బడ్జెట్ పోయింది. భారీ. ఈసారి ఎన్ని వస్తాయి అన్న టీడీపీకి? టీడీపీగా 120-130 సీట్లు వస్తాయి. 120 సీట్లు. ఓకే, థ్యాంక్ యూ సార్. పరంగా లేకపోతే మీ పేరు సార్? పరంజ్యోతి. పరంజ్యోతి నా పేరు. పరంజ్యోతి గారు. ఈసారి చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ? టీడీపీ సార్. టీడీపీ. ఎందుకని సార్? ఎందుకని? టీడీపీ వస్తే కొన్ని పనులు జరుగుతాయి, పనులు జరుగుతాయి, అన్ని బాగుంటాయండి. అంటే ప్రజెంట్ జగన్ గారు బాగానే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేశారు సార్? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? అమ్మఒడి కానీ రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా, డబల్ అయిపోవాలి మొత్తం. అంటే రేట్లని ఎప్పుడు ఉన్నాయి కదా, పెరిగాయి కదా. అంతమంది లేవు కదా, టీడీపీ ఆయంలో లేవు కదా. ఏ రేట్లు పెరిగాయి? ఏ వస్తువులు? అన్ని పెరిగినాయి సార్, గ్యాస్ కందిపప్పు అన్ని నిత్యావసర సరుకులు అన్ని పెరిగినాయి కదా. అన్ని పెరిగినాయి. ఒక అంటే బాబు గారు అంతా తగ్గుతాయి అంటారా? బాబు గారు వస్తే తగ్గిస్తారంటారా? తగ్గుతాయి, వ్యాపారస్తులు అందరూ బాగుపడతారు, అంతా బాగుంటుంది. ఇక్కడ రజనీ గారు గెలిచారు కదా లాస్ట్ టైం, ఆమె ఎలా చేశారు ఇక్కడ? నాకు పనులు చేశారు, కొంతమంది చేశారు, కొంతమంది పనులు చేయలేదు కదా. పనులు చేయలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? అది చెప్పలేము సార్. అంటే వైసీపీ ఇద్దరు ఓకే, ఇద్దరు ఏకమయ్యారు కదా. అంటే వైసీపీ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది? వైసీపీ ఎంతవరకు ప్రభావం ఇది రిజల్ట్ బట్టి ఉంటుంది. టీడీపీకి జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు సుమారుగా? ఇద్దరికి ఈక్వల్ గా వస్తాయి. ఎక్కువ అంటే ఈక్వల్ గా వస్తాయి. ఈక్వల్ అంటే ఇద్దరికి ఈక్వల్ అండి. వైసీపీకి టీడీపీకి ఈక్వల్ వస్తాయా? అంటే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు? ఈక్వల్ వస్తే మళ్ళీ క్యాష్ పరంగా కాదు, క్యాష్ పరంగా చూసుకుంటే మనం జగన్ ఏం లేదు సార్. అదే ఇద్దరు ఒకటే కదా క్యాష్ పరంగా అయితే. అందరూ ఉంటారు కదా నాయకులు. అవును, అలా కాదు. ఇప్పుడు జనసేన ప్రభుత్వం ఏర్పాటు, సారీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? 2020 వైసీపీ కదా ఇప్పుడు, వైసీపీ ఏర్పాటు చేస్తారు. వైసీపీ ఏర్పాటు చేస్తుంది. మరి టీడీపీ అన్నారు, ఇప్పుడు టీడీపీ బాబు గారు రావాలన్నారు కదా. వచ్చేది టీడీపీ వస్తుంది. వచ్చేది టీడీపీ. 24 టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చిలకలూరుపేట. ఈసారి ఎవరు వస్తారు చిలకలూరుపేటలో? చిలకలూరుపేటలోనా ఎవరు వస్తారో ఎవరికి తెలుస్తారు. ఎవరో తెలియదు అంటారా? ఎందుకంటేనా మామూలుగా ఇటుపక్క కానీ అటుపక్క కానీ మంచి రేంజ్ లోనే ఉంది ఇక్కడ. నన్నుబాకలలో తెలుగుదేశం రావచ్చు, లేకపోతే ఈయన రావచ్చు, రాజేష్ రావచ్చు. రాజేష్ జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అందరికి ఉన్నోళ్ళకి వచ్చారు, మాలాంటి లేని వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. వీలేదు సార్, మాకు దాదాపు ఒక 70 సంవత్సరాలు అవుతున్నాయి, మాకు ఇంత మటుకు చోట్లు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు మంచి చెప్పరు చూసిన వాళ్ళు లేరు సార్. జగన్ వచ్చినా కూడా అదిగో అన్నారు ఇదిగో అన్నారు, రజనమ్మ కూడా మాకేం సాయం చేయలేదు సార్, మాది ఇక్కడే కదా. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో చిలకలూరుపేటలో? అది మనం చెప్పేది కానీ జనం నాయని బట్టి ఉంటుంది, మనం ఎలా చెప్పగలుగుతామండి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మనం చెప్పేది కదా, చదివితే ఆ పార్టీ అనుకుంటారు, ఈ పార్టీ అనుకుంటారు. సరే, జగన్ గారు బాగా చేశారా, వాళ్ళ నాన్నగారు బాగా చేశారా? వాళ్ళ నాన్న చేశారు, వాళ్ళ నాన్నగారు బాగా చేశారు. అంతే, వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తే రెండోసారి కూడా ఆయనే ఉంది, కానీ లేదంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది?
కలిపి ఉన్నారుగా అవన్నీ మనం ఏం చెప్తాం సార్, ఆ? అందరు కలిపి ఉన్నారు కదా. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది, వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగా ఏం బాగాలేదు. చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ. బాబు గారు వస్తారంట. అంతే. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కుమార్ గారు ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సార్ పర్లేదు, అడిగిన పాలన బాగానండి. జగన్ గారి పాలన బాగుందండి. ఓకే, వస్తారంటారు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? చెప్పలేదు, ఆటోమేటిక్ వస్తారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటది? చిలకలూరుపేటలో ఎవరు అనేది మనం గ్యారంటీ చెప్పలేము. సీట్ ఎవరు కన్ఫర్మ్ అయిందో కూడా తెలియదు. టీడీపీ వైసీపీకి అది ఆల్రెడీ రాజేష్ గారికి ఇచ్చారు కదా. రాజేష్ గారు ఇచ్చారు, తక్కువ మెజార్టీతో రావచ్చని. ఏది రాజేష్ గారు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? టీడీపీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరిపేట పుల్లారావు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ప్రతిపాటి కూడా ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? యావరేజ్ యావరేజ్. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. అందరికీ రావు కదా పథకాలు, మరి ఏం తక్కువైంది అన్నారు? అందరికీ రావు కదా పథకాలు. ఈసారి ఎన్ని వస్తాయి? ఎవరు వస్తారంటే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నారు? జనాభా ఐడియా ఏంటంటే ఏదో 70% బయటపడతారన్న ఐడియా ఉంది. ఏది వైసీపీనా? కొద్దిగా మెజార్టీ తోటి షెడ్యూల్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నారు కదా? అనుకుంటుంది. ఊహాగానం అయితే పథకాలుగా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటది? నేనైతే ఐసీపీ రావాలనుకుంటున్నా. వైసీపీ ఎందుకని సార్? ఏదన్నా ఒకసారి విడుదల రజనీ గారిని చూశారు, పర్లేదు. ఇంకోసారి అవకాశం ఇస్తేనే చేసేది. జగన్ గారి ప్రభుత్వం అయితే 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, ఆయనకి ఏం తెలియదు కాబట్టి, కొత్త సీఎం కాబట్టి ఇంకోసారి అవకాశం ఇవ్వడంలో తప్పలేదు. ఓకే, అంటే రజనీ గారిని ఎందుకు మార్చారు సార్? అసలు ఇంకొళ్ళు వస్తే కొత్తగా ఉంటే ఇంకెంత మాత్రం అభివృద్ధి చెందిద్దామని మార్చారేమో ఎవరికైనా. అలాగే జనాలు కూడా అనుకుంటే బాబు గారు వస్తే బాగుంటది అనుకుంటే, బాబు గారేమో ఆయన కొంతమందికి ఉంటది, ఆయన వస్తే బాగుంటదని. మా వరకైతే జగన్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. జగన్ గారు అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ తక్కువ. మాకైతే ఏం రాలేదు. అలానే నేను వైసీపీగా ఏమని అనట్లా, అటు టీడీపీగా ఏమనట్లా. కాకపోతే ఎవరు ఇష్టం వాళ్ళది. నాకైతే జగన్ వస్తే బాగుంటది. టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ప్రభావం ఎంత ఉంటది? ఎంత ఉన్నా కూడా జగన్ ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు, ఆయన సింగిల్ గానే వస్తాడు. సింగిల్ గానే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నన్ను అడిగితే నేను 27 ఎలక్షన్ డ్యూటీ చేశా. 27 చేశా. రాజశేఖర రెడ్డి చేశా. కానీ ఒకటి తెలుగుదేశం అయితే బాగుంది అనుకుంటాను. తెలుగుదేశం వస్తాయి. ఎందుకని సార్? ఎందుకేమి లేదు, ఇంత మటుకు జీతాలు ఎగ్గొడుతుంటే ఏమి చేస్తాం? జీతాలు నెల నెల అయిపోతుంటే ఇవ్వట్లేదు. మరి ఎందుకని? ఎందుకు మనమేం చేస్తాం? అది సంక్షేమ పథకాలు ఇవ్వడం సరిపోతుంది. అట్ట కాదుగా, అప్పు జరగట్లేదండి ఏపీలో. చెప్పి అదే నేను 300 కోట్లు తెచ్చి అయిపోయింది. మళ్ళీ మరి నెల నెల మనం దాని మీద ఉండాలి. అయిపోతే ఎట్లా ఉండాలి? మనకు మందులు ఉంటాయి, మాకుంటాయి, ఏమి ఉంటాయి. అది అంత ఏమి లేదు. కానీ ఎవరైతే కానీ మీరు రాజశేఖర గారి పరిపాలన చూశారు, వాళ్ళ అబ్బాయి పరిపాలన చూశారు. రాజశేఖర గెలమని గెలిపించింది మేమే. గెలమంటే గెలిచాడు రాజశేఖర్. కొత్తపేట టీవీ గెలిస్తే గెలమంటే పలకమంటే పలికిన ఓట్లు. తండ్రి కొడుకుల పరిపాలన ఎవరు పరిపాలన ఉంది? రాజశేఖర రెడ్డి అనుభవం. రాజశేఖర రెడ్డి గారు ఏమాట అదేమన్నమాట. ఇది ఎవరు ఆగ్రహం దెబ్బతి. లాస్ట్ టైం మీరు ఓటు వేసారు 2019లో. 2019లో ఓటు ఎవరికి వేసారు మీరు? 2019 మొన్న ఎలక్షన్స్ లో జగన్ వేసారా, బాబు వేసారా? నేను డ్యూటీలో ఉన్నాను. మరి గుర్తులేదా? మేము ఎన్ని చేస్తాం. ఎన్నేం చేస్తారా? మా చేతిలో ఉంటుందా పనులు? మా తెలుసు అవన్నీ. మిమ్మల్ని పట్టించుకోకపోతే మరి ఎలాగ ఇప్పుడు ప్రభుత్వం? అదే నేనేది ఇప్పుడు ఏదే మనకి ఇవ్వట్లా. జీతాలు ఇస్తే సరి. మాకేని అయ్యా నువ్వు ఇంత తోసి ఒక్కొక్కరికి లక్షల జీతం బకాయిలు ఉన్నాయి. ఇంత మటుకి కాదండి, ఓట్లు వేస్తే వస్తారు కదా ముసలి వాళ్ళు. అటువంటిప్పుడు మీరు మీ చేతిలో ఉంటది ఏమన్నా? మా చేతులు అంటే మేము చెబుతాం, ఆయన పక్కన ఆపోజిట్ ఉంటుంది. అటు చేస్తే బాగుండదు. అయ్యా ఫలానా వేసుకో, ఇదేమో లేచి వచ్చి నువ్వు నొక్కటం. వాడికి నీ ఇష్టం. నేను రాను దగ్గరికి. చెబుతున్నాయి ఇన్ని బొమ్మలు ఉంటాయి, నీ ఇష్టం బొమ్మలు ఎక్కువ. అక్కడ ఆపోజిట్ పద్ధతి కాదు అది. అది బ్యాట్ పేపర్ చించేటప్పుడు వ్యవహారం వేరు, అది వేరు. ఈ నొక్కటం వేరు. నొక్కటం వేరు. అది అంతకంటే ఏమి లేదు. ఎవరు పరిపాలన ఒకటే, మన జీతాలు ఇచ్చేది. జీతాలు కావాలంటారు. మరి అంతే. మరి ఇప్పుడు ఏడొచ్చి కూర్చున్నాను పురుగులు తింటాం, ఏం లేకపోతే ఏం చేస్తారు? సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డబ్బులు వస్తున్నాయి సరిపోతుంది. నవరత్నాలు అంటే నవరత్నాలు ఏమైనా తెలియదు. ఈ పథకాలు ఏ పథకానికి కాదు, డబ్బులు లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పుడు అందరికి ఇవ్వాలి. ఇప్పుడు మన వృద్ధాప్యాలకు ఇంతమంది డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళకి డబ్బులు మెరుపుతి
కుక్కకు రోజు అన్నం పెడితే ఒక రోజు పోతే మీద పడుద్ది అవును. అంతే. ఓకే. ఏం పేరు అన్నారు మీ పేరు? నా పేరు నాగభూషణం. నాగభూషణం గారు, థ్యాంక్ యూ అండి. అది సాయి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు వస్తారు. వస్తాడు, ఎందుకని? ఆయన మంచి పని చేస్తారు. చెప్ప ఎందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు? అంటే వస్తారు, ఒక మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తారు. థ్యాంక్ యూ. పద్మ గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తారు? ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? దేని కోటేస్తానంటే నేను అడిగి చెబుతాను. చెప్పరా? చెప్పను, ఎందుకంటే మేము ఒక్క మాట ఈ వార్తలు కూడా అడగబోవాలా. అతనేమో ఒంటరి మహిళలకు డబ్బులు వేసాడు, ఇతనేమో జనాన్నందరినీ వందోళన చేశాడు జగన్. 45 సంవత్సరాలకు డబ్బులు ఏంది, మా బొట్టలకు 60 ఏళ్ళకి ఇవ్వాలా? మేమేం చేయాలి? ఇట్లా పాకులాడ తిరుగుతున్నాం. 3000 ఎవరికి ఇస్తారు? నాకెందుకు ఇస్తారు? 60 నాకు లేదు, పెన్షన్ లేదు అసలు. మాకు ఆ దాని నుంచి నాకు ఏమీ లేదు. లేకపోయిందిలే కానీ ప్రజలు బాగుండాలి కానీ జగన్కి ఎత్తా ఓటు. జగన్ వేస్తారు. ఎందుకని? మేలు చేసినా ఏం చేసినా కూడా ఆయనే, మాకంటే ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు చేస్తాం అంతే. ఎవరైతే మంచిగా చేస్తారో, ఎందుకంటే ప్రజలు చాలా మంది బాగా బతుకుతున్నారు, బాగుంటున్నారు జనం కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి ఆయనకి మేము ఓటు ఏమని తెగతిడుతున్నారు. డ్రైవర్లకు ఇస్తున్నాడా, బెస్ట్ వాళ్ళకి ఇస్తారా? బెస్ట్ ఆయన మొన్న ఏం చెబుతున్నాడు వార్తల్లో, జగన్ మంచోడు కదని చెప్పి కోట్లు బెస్ట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఆటో డ్రైవర్లకి ఎందుకు? బాగానే ఉన్నారుగా. 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకు 18,000 వేయటం ఏంది? అంటే ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో లాగేసుకుంటున్నాడు, అందుకంటే ఎక్కువ ఏమి లాగేసుకోవాలి? ఆయన ఎందుకు లాగేసుకుంటున్నారు? కేంద్రం ఉంది, ధరలు పెరిగిపోయి రోడ్లు బాగోలేదు. అట్లా మాట్లాడు. పెరిగిపోయినాయి, జనం పెరుగుతున్నారుగా. మాకు అంతకు ముందు నాకు 2 రూపాయల కూలి చేస్తాం, ఇలా 800 ఇస్తే నేను కూలికి నేను వస్తలేదు, నేను రావట్లేదు అంటాడు. 700 నీ మగోడు ఎంత అడగాల? నువ్వు చెప్పు, మగ మనిషి ఎంత అడగాల? అది లేదు. జనాన్ని మొత్తానికి వాళ్ళు గెలవాల, వీళ్ళు గెలవాలి. ఒక పక్క నుంచి దేశం పోతుంది, ఒక పక్క నుంచి కరోనా వస్తుంది. ఇవన్నీ ఈ జనం ఎందుకు పాకులాడుతున్నారు? పదవుల కోసం పాకులాడు కోట్లు సంపాదించుకోవడానికి అవి కూడా పడాలి. కొన్ని తీసేస్తే నేను ఒప్పుకొని ఇంకో ఈసారి వచ్చినప్పుడు ఇది బీక్కుంటా. తినబోనే మా కష్టం తప్పట్లేదు అయ్యా, మా కష్టమే తప్పట్లేదు మాకు. అది సరే. మాక్సిమం జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే మా ఎడ్యుకేషన్ సంబంధించి చాలా వాటికి స్కాలర్షిప్ ద్వారా, విద్యా దీవెన ద్వారా ఆయన వేశాడు చాలా వాటికి. అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే మొన్న అది కరోనా ఎఫెక్ట్. అది ఆ కరోనా రావడం వల్ల బడ్జెట్ అనేది లేదు ఇప్పుడు. ఆ కరోనా అనేది లేకపోయినట్టయితే బడ్జెట్ పరంగా ఇప్పుడు బాగుండేది రాష్ట్రం. చేస్తున్నారు. అవును, ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల మనీ మొత్తం అక్కడ చేశారు కదా, దానివల్ల ఇప్పుడు మనీ అనేది లేదు రాష్ట్రంలో. ఓకే, అది సార్ ఎన్ని వస్తాయంటారు జగన్ గారికి? మాక్సిమం 90 వరకు రావచ్చు. 90 ఎందుకు సార్? అన్ని తగ్గడం. లాస్ట్ టైం 150 వచ్చినాయి. ఇటువంటి పథకం ఇవ్వకుండా 150 వచ్చిన సీట్లు వచ్చాయి. ఈసారి మరి ఎందుకు తగ్గడం? ఈసారి ఎందుకంటారా, అదే కొంతమంది నెగిటివ్స్ ఉన్నారుగా. ఎందుకు నెగిటివ్స్ అంటే ఏ విధంగా? అంటే టీడీపీ తరఫున లేకపోతే జనసేన తరఫున కానీ ఇప్పుడు వాళ్ళవి కూడా కొన్ని అవకాశాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు కదా. అట్లా అడగడం వల్ల జనాలు కొంత మొన్న ఇతను గెలిపించాం, ఈసారి వీళ్ళకి కూడా చేద్దాము అనే ఆలోచన మీద ఉన్నారు కాబట్టి కొద్ది సీట్లు అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు. ఓకే, థ్యాంక్ యూ. సాగర్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి ఏపీలోనా టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తుంది. ఎందుకని? అంతే. ఇంతేనా? జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. పథకాలు ఏందండి? ఎవరు పథకాలు అయ్యి మాయాగా 3 లక్షల కోట్లు అప్పుడు, 3 లక్షల కోట్లు అప్పు చంద్రబాబు ఎవరైనా చేస్తారు, మనం కూడా చేస్తాం అప్పులు. ఈ అప్పు వేరు, ఆ అప్పు వేరు. ఇది మామూలుగా సేవ బదులు అప్పు, లేకపోతే వ్యాపారం అప్పు. అది రాష్ట్రం మీద చేసే అప్పు కదా, అది మొత్తం అందరూ భరాయించాలా. కరెంటు బిల్లు పెరిగితే అన్ని పెరిగితే. అంటే బాబు గారు కూడా చేశారు, అప్పులు చేశారు కదా. తక్కువ కదా, తక్కువ. 3కి 12కి తేడా లేదు. అంటే సంవత్సరం పెరిగే అప్పు కూడా పెరుగుతాయి కదా. పెరుగుతాయన్న లేదు. ఏమనుకున్నారు జనాలు? ఏమనుకున్నారు జనాలు? అదే టాకే. షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం అట్లా టీడీపీ అంటున్నారు, 40% వైసీపీ అంటున్నారు. అమ్మఒడి ఎలా ఉంది? అమ్మఒడి బాగానే ఇస్తున్నారు. బాగానే వస్తున్నారు. మరి వాళ్ళు వేస్తారు ఓట్లు? వాళ్ళు ఆడవాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళు చెప్పలేము. ఎందుకంటే మామూలుగా పబ్లిక్ మగవాళ్ళు టాక్ చెబుతున్నా నేను, ఆడవాళ్ళు ఎవరు చెప్పలేరు. ఇప్పుడు చంద్రబాబు ఫ్రీ బస్సులు వేస్తానంటే అటే వేస్తారు, తలా ఒక చీర ఇస్తానంటే అటే వేస్తారు. ఆడవాళ్ళు నమ్మటానికి లేదు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో?
సార్ జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని సార్? రీజన్ ఉంటుంది కదా. జగన్ గారి చంద్రశేఖర్ నా పేరు. చంద్రశేఖర్ గారు చెప్పండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది బాబు. ఎందుకని సార్? ఆయన పెట్టే సంక్షేమ పథకాలు కానీ ఏమని కానీ మా బాగున్నాయి. బాగున్నాయి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు అని నేను చెప్పలేనులే కానీ అధికారంలో మాత్రం వైసీపీ వస్తుంది. అదే సార్, లాస్ట్ టైం 157 వచ్చినాయి. అవును. ఈసారి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు అందుకని ఎక్కువ రావాలి కదా. అంటే 170 నేను సర్వే చేయలేదుగా. ఏమండి? 170 సీట్లు నేను సర్వే చేయలేదుగా. అధికారంలో అయితే వైసీపీ వస్తుంది. ఎన్ని సీట్లు అనేది దీని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జగన్ అన్నారు వై నాట్ 175 అన్నారు కదా. 175 అంటే రావచ్చేమో. 175 రావచ్చేమో కానీ అధికారంలో మాత్రం వైసీపీ వస్తుంది. అది ఎన్ని సీట్లు అనేది నేను చెప్పలేను. చిలకలూరుపేటలో ఎవరు వస్తారంటారు ఈసారి? చిలకలూరుపేటలో వైసీపీ వస్తుంది. మళ్ళీ రాజేష్ గారికి ఇన్ఛార్జ్ గా పెట్టారు కదా. ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఓకే, అంటే రోడ్లు బాగోలేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ ఏం రాలేదని ఒక కామెంట్ వినబడుతుంది. ఇండస్ట్రీస్ రాలేదంటే మీరు చదువుకున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రలో వెళ్ళి 50 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ చేసి రాష్ట్రాన్ని విభజించారు. ప్రత్యేక హోదా అన్నారు. ఆ ప్రత్యేక హోదా ఇలా మనీ ఎక్కడి నుంచి వచ్చింది డెవలప్మెంట్ చేయడానికి? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అప్పులు చేసి. సంక్షేమ పథకాలు ఇస్తానంటే అది మేనిఫెస్టోలో ఉందిగా. మేనిఫెస్టో అప్పులు చేస్తారు. ఇది కూడా డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వాలి కాదంటలేదు. దాంతో పాటు మన డెవలప్మెంట్ కి ఇస్తే కేంద్రం సహకరించట్లేదు కదా. నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఉంది, అది చేయలేదు. మద్యపాన నిషేధం అంటే అది సింపుల్ టాస్క్ కాదుగా. అవును, కాదన్నప్పుడు ఎందుకు ఇవ్వడం? కాదంటే అది కాదు కదా. మద్యపాన నిషేధం అంటే అది డే బై తగ్గించుకుంటూ రావాలి. అదేంటంటే కుదరలేదు. అది పూర్తిగా చేయాలంటే అది కుదరదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి బోర్డర్లో మందు తీసుకొని పట్టుకోవట్లేదా? అదే మద్యం ఇక్కడ సరిగ్గా లేక, మద్యము సరిగ్గా లేదు. ఏ కొత్త బ్రాండ్లు వీళ్ళు వైసీపీ వాళ్ళ కంపెనీ నుంచి వస్తున్నాయి. ఆ బ్రాండ్లు వాళ్ళ స్వలాభం కోసం పెట్టుకున్నారు తప్ప మంచి బ్రాండ్స్ అమ్మట్లేదు. అందుకే తెలంగాణ నుంచి తెచ్చుకున్నారు 1-2 బాటిల్ వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఎవరేజ్ ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? నచ్చింది అంటే సంక్షేమ పథకాలు విపరీతంగా ఇస్తున్నారు. ఇవ్వాలి కానీ అన్నిటికీ కాదు కదా, కామన్ గా. ఇంకా అన్ని ఫ్రీ చేసేస్తే బాగుండేది కదా. యావరేజ్ ఓకే, నాట్ బ్యాడ్, గుడ్ కూడా చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు తిరుపతి అండి. తిరుపతి గారు. ఏం పేరు సార్ మీ పేరు? తిరుపతి. సారీ, ఎక్కడ సార్? ఏ నియోజకవర్గం? మా నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గం అండి. పత్తిపాడు. పర్చూరు నియోజకవర్గం. పర్చూరు నియోజకవర్గం. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పలేను కానీ అండి, ప్రతి మనిషి కూడా గుండెల మీద చేసుకొని గత గవర్నమెంట్ లో ఏం లబ్ధి పొందారో, ఈ గవర్నమెంట్ లో ఏం లబ్ధి పొందారో ప్రతి మనిషి గుండెల మీద చేసుకొని తినే ఉంటారు కదా అంతా. ఆ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ దాన్ని బట్టి ఓటేసుకోమని నేను చెబుతాను. ఓటేసుకోమని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. సీట్లు తగ్గినా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది జగనే. ఇదే మాట టీడీపీ వాళ్ళు అడిగితే ఒకసారి రోడ్ల మీద రోడ్లు చూడండి అంటున్నారు. రోడ్లు చూడండి, రోడ్లు చూసి మాట్లాడండి అంటున్నారు. రోడ్లు చూసి మాట్లాడే సంక్షేమ పథకాలు మామూలుగా ఉన్నాయి, అన్ని బాగానే అవుతాయి. గర్భిణీ స్త్రీ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా హాస్పిటల్కి వెళ్ళక ముందే డెలివరీ అయిపోతుంది. అలా ఉన్నాయి మన రోడ్లు అంటున్నారు. మరి దాని మీద మీ కామెంట్? పబ్లిక్ ఇప్పుడు ఎక్కువ మంది వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారండి. పల్లెటూరులో మార్పు రాలా. పల్లెటూరులో మార్పు అసలు టౌన్ లో ఒకరు మార్కెటింగ్, ఒకరు రేట్లు ఒకరు బెరింగ్గా ఉండే అని ఒకరు పోసిపోతున్నాయి వ్యాపారాలు లేక. పల్లెటూరులో మాత్రం వైసీపీకే ఫుల్ మద్దతు ఉంది. ఎందుకు వ్యాపారాలు ఎందుకు లేవండి? ఈ ఖర్చులు పెరిగినాయండి. నిత్యావసర సరుకులు బాగా రేట్లు పెరిగిపోయినాయి. మన కూరగాయల రేట్లు పెరిగినాయి అనుకుంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయాయి. ఏ ప్రభుత్వం ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు? ఏదైనా ఎక్కువ తక్కువ అమ్ముకునేది రైతులే కదండి, పండించుకునేది రైతులే కాబట్టి రైతులకే నూనె ప్యాకెట్ ఉంది. నూనె ప్యాకెట్ రైతులు పండించి ఇక్కడ కింద పైన వస్తుంది. మోడీ గారు పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ పైన వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే లోకల్ స్టేట్ సబ్సిడీ ఇచ్చేది ఇక్కడ వీటి మీద బాగుండదు అంటారు. నేను మెయిన్ గా ఒకటే చెబుతున్నా, ప్రజలు ఎక్కువ భాగం నేను 10 మందిని అడిగితే 7-8 మంది వైసీపీ అంటున్నారు. అటువంటిప్పుడు మన గాలికి ఎదురుపోయి మనం దెబ్బతిన్నే కంటే 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోరన్నా. కాబట్టి ప్రతిపక్షంలో ఉండకుండా ఏ
పార్టీ అయినా సరే అధికార పార్టీ నామినేషన్ రోజు ఎవరైతే జనం ఎక్కువ మంది ఎటు సపోర్ట్ ఉంటే నామినేషన్ బట్టి ఆ రోజుని బట్టి వెళ్ళిపోతారు. ఓకే, అది ఏ పార్టీ అని కానీ మీరు ఆ, అప్పుడు ఆ టైంలో ఎలా ఉంది అలా వెళ్ళిపోతారు. ఆ టైంలో నేను ఇప్పుడు జన ఒపీనియన్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పేది వేరు, రేపు వేసేది వేరు. ఓకే. కాబట్టి ఏంటంటే వీళ్ళ మాట నేను నమ్మను. ఓకే, రేపు నామినేషన్ రోజు నామినేషన్ ఇప్పుడు ఎటు జనబలం ఎక్కువ ఎటు ఉంటే అది వెళ్ళిపోతుంది. అది అధికార పార్టీ ఏదన్నా కానీ. ఓకే, అది థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుండదు అంటారు. మనకేం పర్లేదు చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లా బాగానే బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? కంపల్సరీగా వస్తారు. కంపల్సరీగా వస్తారు. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా ఈసారి. కానీ జగన్ ప్రభుత్వం వచ్చింది వస్తుందంటారు. కంపల్సరీ. ఏం వచ్చింది సార్ మీకు జగన్ ప్రభుత్వంలో? అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని రకాల సదుపాయాలు అన్ని కల్పించారు. ఓకే, సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు జనాలు. లేదండి, అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. రోడ్లు బాగోలేదు, జాబ్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. లేదండి, అందరికి వచ్చినాయి. అందరికి వచ్చినాయి అంటారా? రోడ్లు బాగున్నాయి అంటారా? రోడ్లు అంటే కొన్ని ఎక్కడ ఒకసారి ఉన్న మిస్టేక్ ఉండొచ్చు. ఓకే, మాక్సిమం ఈసారి జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు వస్తుంది కంపల్సరీ. ఓకే, థ్యాంక్స్. ఇది ప్రజల అభిప్రాయం అండి, మనదేం లేదు. జగన్ గారు పైకి ఒకటి చెబుతారు, లోపల ఇంకోటి వేస్తుంటారు. దానికి మనం ఏం చేయలేము. వ్యాపారం ఎట్లాగో అది కూడా ఇంత. ప్రజల నాడి ఎవరికి అర్థం కాదు, వ్యాపారం నాడి ఎవరికి అర్థం కాదు. మీరేమన్నా మీ అభిప్రాయం ఎలా ఉంది? జగన్ అభిప్రాయం జనసేన రావాలని. జనసేన రావాలి. ఓకే సార్. కానీ టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ అంటే ప్రజెంట్ పుల్లారావు గారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా మల్లె రాజేష్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరిలో మరి పోటీ పడితే మరి ఎవరు వస్తారన్నది తెలియదు కాదు. ఓకే, పైన ఎవరు వచ్చినా మనకి ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది? చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటుంది? చిలకలూరుపేటలో సీట్ డిక్లేర్ చేయలేదు రెండు పార్టీలకి. అంటే మద్దాల రాజేష్ గారికి ఇచ్చారు కదా ఇన్ఛార్జ్ కింద, మాక్సిమం ఆయన అనుకుంటున్నారు కదా ఇక్కడ. పుల్లారావు అయితే వస్తాడు. ప్రతిపాటి పుల్లారావు టీడీపీ వస్తారంటారా? పుల్లారావుకి ఇస్తే వస్తారు. టీడీపీకి ఇస్తే వస్తారా లేకపోతే? టీడీపీకి ఇస్తే వస్తారు. టీడీపీ పుల్లారావు ఎవరిస్తే పుల్లారావు కన్ఫర్మ్ వస్తారంటారు. పుల్లారావు అయితే వస్తాడు, ఏదే టీడీపీ అయితే రాదు. ఓకే, చిలకలూరుపేట అనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా. పోయిన ఎలక్షన్ లో 2009లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే కింద ఎమ్మెల్యేలనే కాదు నన్ను చూసి ఓట్లు వేయండి అని చెప్పాడు. ఈసారి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేస్తారు, చంద్రబాబు నాయుడిని చూసి వేస్తారు. కానీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎవరు ఇచ్చినా ఏం ఉండదు. ఓకే, ఈసారి ఎవరు వస్తా అంటున్నారు? జగన్ బాగా చేసి ఉంటే జగన్ వస్తాడు. జగన్ ఏం చేయలేదు కాబట్టి జగన్ రాడంటారా? రాడు. టీడీపీ జనసేన కలిసింది కదా. టీడీపీ జనసేన కలిసి ఉంటే మంచిదే, కలిసే చేస్తున్నాయి పోటీ. సంక్షేమ పథకాలు ఉన్నాయి, అమ్మ ఒడి ఉంది, ఎలా ఉందంటారు అది? అమ్మ ఒడి లబ్ధి పొందిన వాళ్ళు పొందారు, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి 60% ఇస్తే 40% ఎవరికి రాలా. పోతే మందు తీసేస్తా, మద్యం జగన్మోహన్ రెడ్డి పోయినసారి తీసేస్తేనే నేను ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పాడు. తీసేస్తాడు, ఈ నెలలో తీసేస్తేనే వస్తాడు. అది తీస్తాడంటారా? అదే తీసేస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. అసలు ఓట్లు అడగడానికి రాడు. అంతే, రాజకీయ నాయకుల గురించి మనం పక్కన తెలుసుకోవాలా? అంతే, ఇంకా అంతే. మరి తీసేస్తేనే అడగడానికి వస్తాడు, తీసేయకపోతే అసలు రాడు. అతని పదవి బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. మెయిన్ గా ఎడ్యుకేషన్ బాగుంది. సార్ వస్తేనే బాగుంది. ఎడ్యుకేషన్ బాగుంది, ఇంకా రిమైనింగ్ బాగుంది అవసరం లేదంటారా? ఏంటది? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేదు అంటున్నారు జనాలు, ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి తెలియదు సార్, అసలు వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడటమే సార్, అదేం కాదు సార్. ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ రేపటి తరానికి పిల్లలు కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషనే కావాలి, వాళ్ళదే బాగుంది. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి సార్. టీడీపీ వస్తుంది. మీ పేరు సార్? ఆంజనేయులు గారు. ఎందుకు టీడీపీ వస్తుంది సార్? ఎందుకు వస్తున్నాడు? చేయకపోవటం, పనులు చేయకపోవటం. ఏం పనులు చేయలేదు? ఏం చేసింది? ఒక రాయి పెట్టిందా, ఒక సిమెంట్ వేసిందా, నీళ్ళు డబ్బులు ఇచ్చిందా? నేను 4 లక్షలు పెట్టి ఆర్డర్ కొని మా వాళ్ళు గెలిచారని నేను నీళ్ళు తోలే 2 సంవత్సరాలు 4,70,000 రూపాయి కూడా ఇలా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు సంక్షేమ పథకాలు, అందరు తెగతిన్నారు సంక్షేమ పథకాలు. అన్ని పెంచి
చచ్చిపోతున్నారు జనం మీద. చచ్చిపోతున్నారంట. మామూలుగా కాదు. మామూలుగా కాదు. ఓకే సార్ చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ. టీడీపీ. ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని వస్తాయి అనేది గ్యారెంటీ లేదు. ఇద్దరు పొత్తు మీద వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది. జగన్ గారు 175 వస్తాయంటారు ఆయన. వస్తాయి, మాటలు చెప్పడానికి అందరూ చెబుతారు. ఉపయోగం ఏముంది? జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటుంది? పొత్తు మీద ఇద్దరు గెలుస్తారు. ఇద్దరు గెలుస్తారు చంద్రబాబు. ఓకే. ఫస్ట్ సారి ఇట్లా చెప్పాను, చెప్పినందుకు ఫస్ట్ సారి రైతు భరోసా 11 ఏళ్ళు పడ్డాయి. తర్వాత లేవు, కటింగ్ అయిపోయినాయి. ఎందుకని? ఏం చెప్పమంట? వ్యవసాయం ఉండదు కదా, మీకు పొలం ఉంది కదా. పొలం ఉంది, పొలం ఉన్నా తీద్దేంగారయ్యా. అడగలేదు మీరు వెళ్ళి? ఏం అడుగుతామండి సార్, ఇట్లా అందుకనే చెప్పండి. ఏమండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పలేమండి, అది చెప్పలేమండి. బాగుండేది అనేది ప్రజాభిప్రాయం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుంది. వస్తానంటారు ఈసారి? చెప్పలేమండి. థ్యాంక్ యూ. అన్నమయ్య గారు, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని స్వామి? ఈ పనులు అయ్యి వచ్చాడు బేల్దార్ పనులు అయ్యి సార్. బేల్దార్ పనులు అయ్యి ఏమంటారా? అన్ని రేట్లు పెంచా, ఇసుక పెంచా, పలు వర్క్ చేసాము. అదే అంటే ఆటో వాళ్ళకి ఎలా తీసుకున్నాడు, బేల్దార్ వాళ్ళకి ఏమి ఇచ్చాడు? సంక్షేమ పథకాలు ఏం ఉన్నవాడికి ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఆడమడిచి ఫింక్స్ అన్నాడు. ఏం సుఖం ఆ సాంగ్కి? పని వాట్ల తెచ్చుకోవట్లా, వాస్తవం తెచ్చుకోవట్లేదు. మీకు తెలుసుగా మరి సార్ పిల్లలకి ఇచ్చారు స్వామి. లేదు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టు, తప్పు లేదు. చదువు లేని వాళ్ళు చదువు చెప్పు, తప్పు లేదు. 40 సంవత్సరాలు ఆడమడిచికి దేనికి పెంచినాం? దేనికి పని చేయట్లా? వైసీపీ అదే అంటే ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటారు. స్వామి పని చేస్తున్నా చేయట్లేదు, మీకు తెలుసుగా. వేస్ట్ ఇప్పుడు లేదు, అన్నం లేడు, అన్నం పెట్టు. ముసలి వాడికి అన్నం పెట్టు, ఇబ్బంది లేదు. ఇలా చదివిచ్చు కుర్రోళ్ళని, చదువు బాగుపడతారు. హెల్త్ బాగాలేదు, వాళ్ళ డాడీ చేశాడు కాదను, మంచి పని చేశాడు. చేయమను, ఆప్షన్ అనుభవం లేని వాళ్ళకి సహాయం చేయమను, తప్పు లేదు. ఉండవాడికి కొమ్మ పెడతంటే వాళ్ళు తిరుగుతున్నా, హాయిగా రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఏం సుఖం? 40 సంవత్సరాలు ఆడమడికి నీకు పెంచరీ ఇటు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అంత అవసరమా? దేనికి? సిమెంట్ గట్ల రేటు పెంచాడా? ఇసుక లేదా? మందు కూడా పెట్టావు, నేను మందు తలకాయ మోసుకోవటం, దాని వాళ్ళకి అన్నం చేస్తున్నారా? తెలియదని మీకు తెలుసు. ఏంటంటే అడగాలి, తెప్పించాలి తప్ప ఏం సుఖం? వేస్ట్ టీడీపీ వస్తున్నారు సార్. వచ్చిందని అనుకుంటున్నాం స్వామి. జనాలు ఏమనుకుంటున్నారు? మా మనసులో మాట మాది, ఒకరితో మా అనవసరం. ఇప్పుడు నువ్వు నీ నచ్చి నువ్వు చూస్తావు, నా నచ్చి నేను చూస్తా. నా ఒపీనియన్స్ అది ఇస్తే బాగుంటది, పనులు బాగుంటాయి. ఏంది ఇవన్నీ వేస్ట్ చెత్త చెదారం ఎందుకు స్వామి మనకి? ఇప్పుడు అన్నం పెట్టు, తప్పలేదు. వాళ్ళ నాన్న చేశాడు, మంచి పనులు చేశాడు. ఆపరేషన్ చేయించాడు, లేని వాళ్ళకి పేద వాళ్ళకి గుండె ఆప్షన్ అయ్యాన్ని ఏం మంచి పని చేశాడు. తప్పలేదు. మొన్న అందుకు 100 ఓట్లు వేశారు. ఎందుకు? టీడీపీ అయినా దానికే సపోర్ట్ చేశారు ఎక్కువ. చేసాం సార్. నేను కూడా చేద్దాం మాట. నేను పక్కా సార్ టీడీపీ. చూద్దామని వాళ్ళ డాడీ చేశాడు. మా అన్నయ్య గారి కొడుకే నేను ఆపరేషన్ చేయించా. నా సొంత అన్నయ్య కొడుకు డబ్బులు లేక చేయించా. ఫ్రీ గా చేయించాడు పాపం. నేను చెప్పుకునే అప్పుడు కూడా ఉంది కదా, ఫ్రీ ఆరోగ్యశ్రీ ఉంది కదా. ఏంది స్వామి ఆయన చేసిన దానికి ఏం చేసిన చాలా స్వామి. ఒంటి మేము గుడ్లు బీకేసి అక్కడ తిప్పండి. ఏ స్వామి మనకి వాడు ఏం తిరిగాడు, నా గుడ్డలు లేవు కదా. అదే ఇప్పుడు నా కింద రోజుకి వచ్చి నేను 10 మంది 20 సార్లు జనం పంపించాల్సింది. ఇప్పుడు ఒక్కసారి పని లేదు. కూర్చుని టీ కొట్ల కూర్చొని టీ తాగుతున్నాను. వర్క్ ఉంటే కదా నాకు అన్నం పోయేది. 10 మంది పంపిస్తాను. ఆడో 100 వస్తే 1000 రూపాయలు వస్తాయి. నా పళ్ళంపల్లో నేను అన్నం పెట్టుకుంటా. పని లేదు, ఏం చేస్తాను? ఇక్కడ కూర్చొని పాతాగా కొడతా, టీలు తాగుతా. టీ తాగి ఏం చేయాలి? ఇంటికి వెళ్తా. మా భార్య తెచ్చావా డబ్బులు అంట. డబ్బులు ఆడి పడినాయి కదా డబ్బులు పోయేది. అది వేస్ట్. వాళ్ళ నాన్న చేశాడు కొద్దిగా. ఇప్పుడు చేయి తప్పు లేదు. బాగలేని వాడికి బాగా చేయించు, చదువులేని వాడికి చదువు చేయించు, ఉద్యోగం ఇప్పించు. అది వేస్ట్. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చావు, మరి బయలుదేరే వాళ్ళకి ఏమి ఇచ్చా? ఇసుక పెంచావు, ఎన్నాళ్ళ పైన ఆపావు వర్క్. ఇసుక నువ్వు ఆపి అన్నాడు. ఎందుకు అమ్మా? చాలా బాగా ఎక్కువ. ఇసుక నువ్వు ఎందుకు ఆపావు? అది నువ్వు కొన్నావా? కొనలా, అది పేగ వచ్చేది లేదు. సరే గవర్నమెంట్ లాస్ట్ 150 తీసుకో, తప్పులేదు. అయ్యా మన జాగ్రత్త తీసుకో, తప్పులు. అట్ట గోలు పెంచావు, వాళ్ళకి ఇచ్చాడు పెట్టావు. అది అమ్మక తెగలేదా? యాడ్లో పోస్తే యాడ్లో అమ్మక తెగలేదా? అందరూ అమ్మక తెగారు. ఎవరు డబ్బులు జోలో పోస్తున్నాడు. వచ్చింది ఏమైనా బాగుడిదా? ఏమొచ్చింది సార్? ఫలానా వచ్చింది మనకి, ఇది దీనివల్ల ఇది ఉపయోగపడింది లేదు. నో,
వాళ్ళు చదవటం మనం ఏదో వినటం ఏదో ఓటేయడం రావటం. ఓకే అండి, ఓకే. సరే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తారు ఈ చిలకలూరుపేటలో పైన ఏపీలో? ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇక్కడ ఆయన కొత్త నిలబెట్టారు. ఆయన రాజేష్ గారా? రాజేష్, మద్దాం రాజేష్ అని వస్తారా? జగన్ గారి పరిపాలన బాగుందా? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఆ రోడ్లు సరిగ్గా లేవంటున్నారు, గవర్నమెంట్ లేదంటున్నారు. చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లేగా. చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లేగా. అవును, రోడ్లు పోతే మళ్ళీ రోడ్లు వేసుకోవాలి కదా. ఎన్ని వస్తాయి సారి? 110. 110. లాస్ట్ టైం 150 వచ్చినాయి. తగ్గుతాయి. ఎందుకని? అంతే అంతే. డెవలప్మెంట్ పథకాలు అన్ని బాగిస్తారు కదా, మంచిగా చేస్తున్నప్పుడు ఎందుకు పెరగాలి కానీ తగ్గడం ఎందుకు? ఆయన 175 అన్నాడు. 175 రావు సార్. 175 రావు. కనీసం 174 అని తెప్పించండి కనీసం. రావంటారా? 110 లోపే. 110 లోపే. టీడీపీ జనసేన కలిసింది కదా. కలిసిన ఏం కదా ఆడ. ఎవరు కలిసినా ఏముండదు ఆడ. ఎవరు కలిసినా ఏముండదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అనిల్ కుమార్ గారు, ఈసారి ఎవరు వస్తే బాగుండదు చిలకలూరుపేటలో? చిలకలూరుపేటలోనా? పుల్లారావు గారు. పుల్లారావు గారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. కన్ఫర్మ్. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 100 above. 100 above. 120+. అంటే జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దేనికి ఉపయోగం? అమ్మ ఒడి ఉంది, నో యూస్. నో యూజ్ అంటారా? అంటే పిల్లలు స్కూల్ కి వెళ్తా ఎక్కడ రోడ్లు వేసాడా? రోడ్లు అంటే రోడ్లు ఒకటే కదా కనిపిస్తలేదు, బాగాలేదు. రిమైనింగ్ అంతా బాగుంది అంటారు కదా. ఏం బాగుంది? మద్యం రేట్లు పెంచేశాడు. మధ్య రేట్లు అది అంతా కూడా పాయిజనైజ్డే. ఏముంది దానివల్ల? ఒక మంచి పని చేశాడని చెప్పండి. అమ్మఒడి 15,000 ఇస్తే సరిపోదు కదా. చాలా మంది ఉద్యోగాలు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? 5,000 ఇచ్చి వాలంటీర్లు గొప్పలను చేసినట్టు సరిపోద్దా? సచివాలయం స్టాఫ్ ఏదో చేశా అన్నాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు కూడా ఏదో మొన్న తీర్పిచ్చింది దాని మీద, ప్రభుత్వంతో సంబంధం లేదని. ఏముంది ఇంక? ఓన్లీ పథకాలు ఇచ్చి నేను చేస్తే సరిపోదు కదా. ఆ పథకాలు కూడా అప్పులు చేసి ఇచ్చాడు. అప్పులు ఎవరు తీస్తారు రేపు? అప్పులు ఏ ప్రభుత్వం చేస్తుంది కదా. కరెక్ట్ అన్న, ఈ రకంగా చేయమని ఎవరు చెప్పలేదు కదా. 1,000 కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు ఆయన ఆస్తులు మేము కట్టలేదు కదా. బాబు గారు అంత డెవలప్మెంట్ చేసినప్పుడు 2019 ఎందుకు ఓడిపోయి ఆయన? ఆ రోజు ప్రజలకు ఏదో ఆశ, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చేశాడు. అయిపోయిందన్న, మోసి తిరిగిపోయింది అంటారా? సార్ మీరు, మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు, చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు. చంద్రబాబు నాయుడు. పొత్తు మీద ఈక్వల్ కావాలి. ఈక్వల్ వస్తే బాగుంటుంది. ఈక్వల్ వస్తే బాగుంటుంది. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మామూలుగా లేదు. మామూలుగా లేదా? లేదా మైకులు తీసుకెట్టింది అడుగుతారు. మైకులు తీసుకు అడిగే స్థాయికి ఉంది వారం. ఎప్పుడు ఉన్నదిలేండి ఇది. అంటే ఇది ఈ ట్రెండ్ వేరు. ఈ ట్రెండ్ వేరు అంటారా? ఈ ట్రెండ్ వేరు. ఓకే. జగన్ గారు ఏమో 175 అంటున్నారు. అంటే ఆశకి అదే ఉంది. అంటే 200 ఉంటే 200 కూడా అడుగుతారు. ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు గడప గడపకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆశకి అదే తిరగాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు 175 వచ్చే ఛాన్స్ ఉంటే వాళ్ళు తిరగాల్సిన పని లేదు. డైరెక్ట్ గెలవచ్చు, వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. మరి కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యేలు మార్చేశాడు, నెక్స్ట్ ఇన్ఛార్జీలు మార్చాడు, అభ్యర్థులు మార్చాడు. 175 వచ్చే ఛాన్స్ ఉంటే ఆయన డైరెక్ట్ గా వెళ్ళవచ్చు జనాల్లోకి. ఇలా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. టీడీపీ ఎందుకని? అన్ని బాగా చేస్తారు. అన్ని బాగా చేస్తారని. హైదరాబాద్ బాగా చేసిన టీడీపీ. అటువంటిప్పుడు బాగా చెప్పారు. ఒకసారి చంద్రబాబు వైఎస్ఆర్ వస్తే బాగుంటుందని, వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుందని. వైసీపీ వస్తే బాగుంటుందని అందరూ అదే. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగాలేదన్న. బాగాలేదు. ఏం బాగాలేదు? ఏం బాగుంది? అమ్మ ఒడి ఎలా ఉంది పథకం? రాలేదన్న ఇప్పుడు దాకా. ఒకసారి పడింది, ఒకసారి కూడా అది 3,000 పడింది. ఎందుకని? నేను ఇప్పుడు 3 years అది 3 years లో మీకు విద్యా దీవెన వస్తుంది. రాలేదన్న. ఒకసారి ఒకసారి కూడా 3,000 పడింది. ఎందుకని అడగలేదా మరి? సార్లు అడుగుతాం కానీ వాళ్ళని అడగాల. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది. ఈసారి ఎన్ని వస్తాయంటారు టీడీపీకి? తెలియదు, చెప్పలేము. సార్ మీ పేరు? అమ్మ ఏం పేరు? మీ పేరు? ఏమోనండి, ఎందుకు వదిలేదు నేను చెప్పనండి. ఏపీలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఏమోనండి, నాకు తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగా ఉందా? ఏం నచ్చిందా మీకు జగన్ గారి పరిపాలనలో? అంటే సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి అన్ని బాగానే వేస్తున్నాడు. మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? వచ్చినాయండి. ఏమొచ్చినాయమ్మా? అమ్మ ఒడి ఇచ్చారు. అమ్మ ఒడి వచ్చిందంటే. అమ్మ ఒడి వచ్చింది. మీకు నచ్చింది? ఆయన అన్ని మంచిగా చేస్తున్నాడు అండి. అన్ని మంచిగా చేస్తున్నారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రస్తుతం వైకాపా
అదే టీడీపీ టీడీపీ జనసేన టీడీపీ జనసేన రెండు ప్రస్తుతం ఫామ్ లో ఉండే. అయితే మరి జగన్ అన్న వదిన బాణం షర్మిల గారు ఉన్నారు. షర్మిల కొత్తగా కాంగ్రెస్ లోకి వెళ్ళారు. మరి కొత్తగా ఇంకొక పార్టీ ఏదో పుట్టిందంట, లక్ష్మీనారాయణ గారు. జై భారత్. మరి ఇన్ని పార్టీలు ఉండగా ప్రజలు సాధారణమైన నాలాంటి పౌరులు రోడ్ల మీద బతికేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా విచక్షణతో ఓటు వేయాలని నా ఆలోచన. అయితే ఎవరు ఎక్కువగా గెలుస్తారంటే ఈసారి మాత్రం మరి జగన్ రావచ్చు అని 60% అనుకుంటున్నారు. ఎందుకంటే వాడు మరి డబ్బులు వెదజల్లాడు అంటున్నారు, ఊరక పథకాలు అన్ని పెట్టారు అంటున్నారు. మరి అదే సమయంలో ఉద్యోగులకి నిరుద్యోగులకి అవకాశం లేదని చెప్పి అదొక మైనస్ ఉంది. ఇండస్ట్రీస్ రాలేదని ఒకటి, రోడ్లు సరిగ్గా లేవని ఒకటి, అవన్నీ తర్వాత మాకు తెలియదు సార్. నేను చదువుకున్న నిరుద్యోగిని రోడ్డు మీద కాయలు అమ్ముతున్నా. చెప్పండి నా బాధ నేను చెప్తున్నా. మా కోసం ఒక టీచర్ పోస్ట్ వద్దాల, నేను చదువుకున్న టీచర్, అందుకని రోడ్డు మీద కాయలు అమ్ముకున్నా. రోజుకి 500 వస్తాయని ఆశతో. మరి ఇలాంటి సమయంలో మరి జగన్ మా కోసం ఒక్క డిఎస్సీ అని వేస్తే బాగుండిద్దని మా కోరిక. జగన్ రావచ్చని మరి పేద ప్రజలు ఇంటింటికి మరి ఊరక 18 ఏళ్ళు ఇచ్చాడు. మరి జనం ఓటేకి ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం? వాలంటీర్ వ్యవస్థ అంతా వాళ్ళకి అనుకూలంగానే ఉందండి. వాళ్ళకి అనుకూలంగానే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా. లాస్ట్ టైం 157 వచ్చినాయి కదండి. 157 వచ్చినాయి ఒకటి. ఈసారి ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఈసారి అన్నీ రావచ్చు. అన్నీ రావచ్చు. కుడియడంగా అన్నీ రావచ్చు. 10 అటు ఇటుగా రావచ్చు. అయితే జగన్ రావచ్చు అని ఒక సూచన. అయితే అదే సమయంలో 50-50 ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మరి అదొక మైనస్. ఏది? జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకి కాస్త మంచి అవకాశం ఇలా. ఓకే. టీడీపీ జనసేన కలిసిన ఎఫెక్ట్ ఏమి ఉండదంటారు పెద్దగా ఇక్కడ మొత్తానికి ఏపీలో? ఉండొచ్చు. అయితే అది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు ఒకటే కాబట్టి పెద్దగా ఉండదు ఎఫెక్ట్. నాకు తెలిసినంతటికి ఏం సార్ మీరు చెప్పండి. జగన్ రావచ్చు 60% ఛాన్స్ ఉంది. అదే సమయంలో 50% ఛాన్స్ ఉంది టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేం చెప్పంటారా? ఆయన సంక్షేమ పథకాలు బాగున్నాయండి. ఓకే, అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, రోడ్లు సరిగా లేవు, ఇండస్ట్రీస్ రావట్లేదు అనే కామెంట్ కనపడుతుంది. అవి ఎప్పుడు ఉండేగా? ఎప్పుడు ఉండేయండి. ఈసారి ఎన్నో వస్తాయంటారు వైసీపీకి? ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చింది. కొంచెం సీట్లు తగ్గొచ్చు కానీ వచ్చింది. ఎందుకు తగ్గుతాయి అంటారు? కొంచెం తగ్గొచ్చు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసినాక కొంచెం రియాక్షన్ ఉండిద్ది, కొంచెం మార్పు ఉండిద్ది. నా ఉద్దేశం ప్రకారం జగనే వస్తాడు. బయటకు వచ్చేస్తారు కదా. షర్మిలతో మనకి సంబంధం లేదు అసలు. షర్మిల 2014-2019లో ప్రచారం చేశారు. అవును. ఇప్పుడేమో కాంగ్రెస్ వెళ్ళారు. ఆమె ఎఫెక్ట్ జనసేన టీడీపీ మీద ఉంటుందా లేకపోతే? నాకు తెలిసి జనసేన టీడీపీ మీదే ఉండింది. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే వైసీపీ అంటే కాంగ్రెస్ వచ్చిందే కాబట్టి కాంగ్రెస్ ఓట్లు వైసీపీ నుంచి వెళ్ళిపోతాయి, వైసీపీకి ఎఫెక్ట్ ఎక్కువ ఉందండి. ఆయన చేసిన పనులు జన సంగతి మీకు సరిగ్గా తెలియదు. ఓకే, ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం ఆయనకే ఓట్లు వస్తాయండి. ఇంకో కామెంట్ వినబడుతుంది. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని చూసేసాము ఓట్లు 2019లో. ఆయన పాలనకి ఈయన పాలనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన రీచ్ అవ్వలేకపోయి ఒక కామెంట్ వినబడుతుంది. దాని మీద కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన పెద్దవారు, ఆయన కొన్ని విషయాల్లో కనపడింది కానీ కొన్ని విషయాల్లో కనపడలేదు. కానీ సంక్షేమం మటుకు చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, అది రాజకీయం మారవాలి. ఎందుకంటే ఆమె సరిగ్గా పనులు చేయలేదు. మారవకపోతే ఇక్కడ పోయిద్ది. మారవాలి. ఇక్కడ చేయడం వేరే నియోజకవర్గంలో చేస్తారని నమ్మకం అని కొంతమంది అంటున్నారు. ఈ కనీసం ఆ పనిష్మెంట్ అన్న ఉంటే ఈసారన్నా కొంచెం మారే అవకాశం ఉంది కదా. తప్పలేదు, మార్చొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వస్తే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంది. ఉంది కానీ సార్, ఎందుకంటే ఏం చేస్తున్నాడు? 14 సంవత్సరాలు ఏమీ చేయలేదు. బాబు గారు చేస్తారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏమో మా నమ్మకం. నాకు మీ నమ్మకం? వస్తాడు ఆయనే. వస్తాడంటారు. ఎన్ని వస్తాయంటారు ఇప్పుడు టీడీపీకి? 120 వస్తాయి. 120 వస్తారు. ఇక్కడ సుమలూరుపేట ఎవరు వస్తారు? పుల్లారావు గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ పార్టీ వస్తే పండు ఏపీలో? టీడీపీ. ఎందుకని? మార్పు కోసం. ఓకే, థ్యాంక్ యూ.
రాజారత్నం గారు, ఈసారి 2024లో ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా బాగుంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అందరూ పాత ఆయన చేసి ఈయన కూడా అదే చేశాడు. పాత ఆయన ఏం చేశాడు, ఈయన కూడా అదే చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందని జనం చెప్పుకునేది. చెప్పు ఇంకా. టీడీపీ జనసేన కలిసింది కదా, జనసేన టీడీపీ కలిస్తే కలవనండి, ఏమవుతుంది? ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ ఏంటి మీద? వైసీపీ మీద టీడీపీ మీద ఏముంటుంది అడగమే. జనసేన టీడీపీ కలిసింది కదండి. జనసేన కలిస్తే ఇప్పుడు ఈయన మేము కలిసాము, ఏమవుతుంది? ఏమవుతుంది కాదు. వైసీపీ వస్తున్నారు ఈసారి. వైసీపీ వస్తుతో రాదు, జనాలు ఎత్తే ఓట్లు బట్టి ఉంటుంది. మేము చెప్పేది ఏముంది, పొలారావు గెలిచినా ఈయన గెలిచినా జనాలు బట్టి ఉంటుంది, వాళ్ళు చేసే మంచి పనులు బట్టి ఉంటుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి? సంక్షేమ పథకాలు అంటే మా జనానికి డబ్బులు ఇస్తేనే సంక్షేమ పథకాలు అంటున్నాము. ఈయన వాళ్ళ దగ్గర సంక్షేమ పథకాలు దగ్గర జనాలకి. అది ఇప్పుడు వచ్చిన ఆయన ఈయనకంటే బాగా ఇస్తానంటున్నాడు. ఈయన అప్పులు చేశాడు జనం మీద చెప్తున్నాడు. మరి వచ్చి ఆయన మరి ఇంతకంటే బాగా ఇస్తాను ఆయన మరి ఆడ అప్పులు చేస్తాడు. అప్పులు చేశాక ఆయన కూడా చేయాల్సింది. ఈయన చేస్తే సంక్షేమ పథకాలు ఇస్తాడు అని వీళ్ళు అప్పులు చేశాడు పెద్ద ఏదో అంటున్నారు. ఆయనకంటే ఎక్కువ ఇస్తాను నేను అంటున్నాడు ఈయన బాబు గారు. ఇప్పుడు మరి ఇదివరకు ఇప్పుడు ఇస్తే మరి అప్పు తెస్తేనే ఈయన కూడా ఇచ్చేది. అందుకే జనం అంత పిచ్చోళ్ళు లేరు. ఎవరు తెలియకలా ఎవరు ఓటు వాళ్ళు జాగ్రత్తగా వేసుకునే పరిస్థితి. ఎందుకంటే టిట్ ఫర్ టైట్. ఎవరు బాగా చేశారు, చెడుగా చేశారు. దీనిలో ఎవరు మొత్తడు చెబుతున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు అనేటువంటి తెలుసుకొని జనం వేయడానికి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. అది పరిస్థితి. ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? ఏపీలో టీడీపీ వైసీపీ వచ్చింది అనుకుంటున్నారు. వైసీపీ ఎందుకని సార్? ఏమో ఆయన పథకాల గురించి. ఇక్కడ రజనీ గారిని మార్చేశారు కదా, ఎందుకు మార్చారంటారు? అంత బాగా నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు ఇస్మాయిల్ అండి. ఇస్మాయిల్ గారు చెప్పండి సార్. చెప్పండి, ఈ 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎవరు వచ్చినా నా సమస్య తీర్చట్లేదండి. ఏంటంటే మీ సమస్య? ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు వచ్చింది. ఓకే. 45 సంవత్సరాలుగా నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. నెలకు వచ్చేసి 5,000 మందులు అవుతున్నాయి. ఓకే. హార్ట్ ఆరోగ్యశ్రీ ఉంది, హార్ట్ ఆపరేషన్ చేయించారా? హార్ట్ ఆపరేషన్ స్టంట్ వేయాలన్నారండి. ఆ మందులకి 5,000 అవుతున్నాయి సార్. ఓకే. ఆ 5,000 గవర్నమెంట్ చేత ఇప్పించాలని కోరుతున్నాను నేను. అలా కాదండి, ఆపరేషన్ చేస్తే అవసరం లేదు కదా మందులు, 2-3 నెలలు వాడితే సరిపోదు కదా. సంవత్సరం మొత్తం వాడాల్సిందే. సచిన్ అన్నాళ్ళు మందులు వాడాల్సిందని అన్నారు. ఆపరేషన్ అయింది అవ్వలేదండి? ఇంకా ఆపరేషన్ అవ్వలేదండి. మరి చేయించుకోండి, ముందు చేయించుకోవాలి సార్. వ్యాపారం మానేయాలి ఆపరేషన్ చేయించుకుంటే. బరువు ఎత్తొద్దు అంటున్నాడు. ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా మరి. ఈ బరువు ఎత్తకూడదు, నువ్వు అది ఎత్తకూడదు, ఇది ఎత్తకూడదు, హార్ట్ లో హోల్సేల్స్ అంటున్నారు. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదండి బిజినెస్ కన్నా. కరెక్టే సార్, బతకాలి కదండి. అదే మరి, బతకడానికి సామాన్య మానవుడు బతకాలి కదండి. ఒక 1 year 2 నెలలు రెస్ట్ తీసుకొని మీరు ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటది. రోజు కూలీ చేసుకునే వాళ్ళు రెస్ట్ అంటే ఎక్కడ తీసుకుంటారు సార్? మరి ఏం సంపాదించలేదా బిజినెస్ మీద? దీంట్లో 1 రూపాయి కూడా ఏం రాదండి. తినడానికి బతకడానికి ఉంటాయి. పిల్లలు ఉంటారు కదా. ఆ పిల్లలు ఉన్నారు. ఒకటికి వచ్చేసి 15,000 ఫీజు, ఇంకోటికి వచ్చేసి 13,000 సంవత్సరానికి. అదే 4 టిప్పులు కడుతున్నాం. వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత కడుతున్నాం. అమ్మఒడి పడలేదండి మాకు. ఎందుకు పడలేదండి? అమ్మఒడి పడలేదు సార్ మాకు. విద్యా దీవెన ఏం పడలేదు. విద్యా దీవెన గానీ అమ్మఒడి గానీ ఏం పడలేదండి. మాది చిలుకలూరుపేట పురుషోత్తపట్నం గ్రామం. అంటే మీకు కూడా నెల 45 years నిన్న వాళ్ళకి నెల 5,000 ఇస్తే బాగుంటుంది అంటారా? 5,000 అది దండగండి. అది మరి ఏం కావాలి మరి మీకు? అది దండగా. నెలకు 5,000. అసలు ఆరోగ్యం బాగలేని వాళ్ళకి నెలకు 5,000 ఇవ్వాలా. అదే చెప్తున్నాను. ఇప్పుడు 45 years వచ్చినాయండి ఈ రోజుల్లో. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే. సమస్య ఉన్న వాళ్ళకి మాత్రం. ఓకే అండి. అది ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి. ఆ మందుల ఖర్చులన్నా ఉండాలి కదా. అలాగంటే అందరూ ఏదో సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ తెచ్చి పెడతారు. అది కామన్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం 45. అలాగే ఆల్రెడీ లేడీస్ ఇస్తున్నారు 45 years వాళ్ళకి 18,000 ఇస్తున్నారు. సో ఈసారి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు నెల 5,000 ఇస్తే 45. మగవాళ్ళు కూడా న్యాయం చేయాలి కదా. మగవాళ్ళకి అవసరం లేదండి, బాగలేని వాళ్ళకి న్యాయం చేయమంటాం. కరెక్ట్ అండి, మీకు బాగలేదు. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు 45 years వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తారండి మన వాళ్ళు జనాలు? గవర్నమెంట్ ఉంది కదండి, దొంగ సర్టిఫికేట్లు అయితే జైల్లో వేస్తారు. ఎలా ఊరుకుంటారు? అదేలేండి, తీసుకెళ్లి డాక్టర్ని వేస్తారు. అదేలేండి. సరే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చెప్పండి, ఈసారి చిలకలూరుపేటలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే? చిలకలూరుపేటలో ప్రజలకు ఎవరైతే మీరు చేస్తే వాళ్ళు వస్తారు.
డబ్బులు ఏమంటే అతి పోతాయి. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇతను టేడికి వద్దన్నాడు. అమ్మ ఒడి ఏడి పెట్టాడు. మొగుడు తాగుపోతే పిల్ల బతికిలేక చదిలేక పెట్టాడు. ఈయన వేసిన బయట పని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీ ఒకటి ఏంటి కోటమే ఒకటి, రెండోది మూడోది ఇలాంటి పెట్టి తప్పు చేసిన వాడు. కానీ ప్రపంచంలో 14 సంవత్సరాలు చేసిండు. ఏం చేశాడు? చదివిన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే లండన్లో చదువుకోవచ్చు, మా పిల్లలు గుంటూరులో మార్కెట్లో పొందుకొస్తే చదువుకొస్తా. ఇయ్యా ఒక ప్రధాని ఏజెంట్ ముఖ్యమంత్రి చేయాలంటే రాష్ట్రానికి చిన్న పెద్ద ఆలోచించి చేయాలి, పనులు చేయాలా. ఏంటి నా మాట తప్పు కాదు. ఐశ్వర్య అంటే నువ్వు ఇల్లు ఇస్తుంటే ఎడికి ఇచ్చావు, వద్దన్నా కోర్టుకి ఇచ్చేసావు. వేయకూడదే. ముందు 14 సంవత్సరాలు వచ్చావు. రోడ్డు పెయింట్కి పోయిందని నువ్వు చేసిన 5 సంవత్సరాలు అయితే ఎండిపోతే పావుగా బట్టి పోవడానికి రోడ్లు ఎంటికి పోతే కరోనా ఎంత పెట్టాడు జగన్ గారు? జగన్ ఎంత పెట్టాడు? ప్రభుత్వం ఆదా ఉందా? కరోనా మన ఓన్లీ ఏపీకి అడిగండి. మన సంగతి చెప్పండి. మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఎంత పెట్టాడు, అమ్మఒడి ఏంది, పెన్షన్ ఎన్ని పెంచాడు? ఈసారి ఎన్ని వస్తాయంటారు జగన్ గారికి? విషయం అటు కాదు, మంచి చెవి చేతి వస్తారు. రాష్ట్రంలో ఏంటికి ఆయన డబ్బులు ముట్లా జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి 14 సంవత్సరం ఏం చేయాలా? ఏంటి మనీ వచ్చి చేసావు? రాజధానిలో ఏంటికి ఇచ్చావు? బెల్లం పేరు పెట్టావు, పొలం పెట్టావు, భూమి 30,000 ఏంటికి ఇచ్చావు? రాజధాని మీకు ఒకటి కావాలా, 3 కావాలా? ఒకటే కావాలా? ఎక్కడది? ఎక్కడ అన్నిచ్చాడు కదా అమరావతి. సరిపోతుంది. ఎందుకంటే 3 ఏళ్ళకంటే మనం ఒక తల్లికి పో పెట్టాలి, పిండికి పో అలా అన్నట్టు పెడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అన్నారు కదా. వైజాగ్ అంటే ఎట్టుకుంటే సముద్రం ఒకటి ఉంది కుదరతో. నేను మాట చెప్పండి, సముద్రం ఒకటి ఉంది వైజాగ్ సెంటర్, అమరావతి సెంటర్ ఈ జిల్లా మొత్తానికి. కాబట్టి ఏంటంటే ఎక్కడ పెట్టితే నా జిల్లా వస్తే నీకు పొలం పేర్లు ఏంటికి భూమి ఏంటి ఇచ్చావు, మీ పేరు ఐసీడీఎస్ కలెక్టర్ మీక, మేము ఆపట్టాలి కోట బియ్యమును కోట బియ్యం హోమ్ గార్డ్కి టీచర్కి మీకు ఐసీ కలెక్టర్ ఎస్పీలా. సరే ఇప్పుడు మీకు ఎవరు వస్తే ఎవరైతే మంచి అయితే వాళ్ళు వస్తామండి. వస్తా సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ.